నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సిరులు పొంగిన జీవగడ్డ, రత్నాలు రాసులుగా పోసిన రత్నగర్భ మన భరతఖండం. ఆధ్యాత్మికతకు, వేద వాంగ్మయానికి, నాగరికతకు ఆదిభూమి మన భరతమాత. సనాతన ధర్మానికి వెన్నులాంటివి మన దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎన్నో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభోగంగా వెలుగొందాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీచక్రమధ్యనిలయా స్థితమాతృదేవ్యాః హృత్పద్మవాసిత నిరంతర భావగమ్యౌ యత్పాదపద్మయుగళౌ మధురౌ చ తస్య భోగేశ్వరస్య చరణౌ శరణం ప్రపద్యే అంటూ శ్రీ భోగేశ్వరస్వామిని ఆర్తితో అర్చిస్తారు ఆస్తికులు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళ. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయుల పరిపాలన ఎంతో విశేషంగా చెప్పబడింది. శాతవాహనుల తరువాత దక్షిణాపథాన ఏకఛత్రాధిపత్యాన్ని వహించిన కాకతీయుల కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిశాయి. ఏకశిలా నగరంగా ప్రఖ్యాతిగాంచిన నేటి వరంగల్లును ఆనాడు ఆంధ్రనగరి అని పిలిచేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయుల మొదటి రాజధాని అనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చబడిందని చరిత్ర చెబుతోంది. అనుమకొండకు ఓరుగల్లుకు మధ్య ఉన్న ప్రదేశం గొప్ప వ్యాపార కేంద్రంగా వర్ధిల్లింది. ఆ కేంద్రంలోనిదే ఆనాటి మటియవాడ. అక్కడి నుండి ఎగుమతి దిగుమతులు జరిగేవని క్రీస్తుశకం 1244లో గణపతిదేవ చక్రవర్తి వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఆనాటి మటియవాడే నేటి మట్టెవాడ. మట్టెవాడలో వేంచేసి ఉన్న శ్రీ భోగేశ్వరస్వామి ఆలయానికి గొప్ప చరిత్రతో పాటు ఎన్నో విశేషాంశాలు ఉన్నాయి. శ్రీ భోగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక చింతన గలవారికి ఎంతో ఆత్మశాంతిని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయ శిఖర దర్శనం చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రవేశం కావిస్తారు. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, శివుడు ఏ పేరుతో పిలిచినా పరమాత్మ ఒక్కడే. ఇక్కడి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయానికి భోగ అంటే ఓ దేవతా సర్పం వచ్చి స్వామిని అనునిత్యం అర్చించేదట. అందుకే ఈ స్వామిని భోగేశ్వరుడు అని పిలుస్తారు. ఆనాటి నుంచి నేటికి శ్రీ భోగేశ్వర స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాది అర్చనలు నిర్వహిస్తారు. ఆ విశేషాలను తిలకిద్దాం. దక్షిణ భారతదేశంలోని ఆలయ నిర్మాణ శైలికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భోగేశ్వర స్వామి ఆలయ గర్భాలయం పైభాగాన ఉన్న అష్టదళ పద్మం, చక్రం, అదేవిధంగా ముఖద్వార అందాలు, ఎంతో శిల్పకళా నైపుణ్యాలు పొదిగి ఉన్న వైభవం వర్ణనాతీతం. 12వ శతాబ్దానికి చెందిన శ్రీ భోగేశ్వరస్వామి ఆలయ నిర్మాణ శైలి గర్భగుడి పైభాగపు కప్పు అష్టముఖ పద్మాకారంలో కనిపిస్తుంది. అలాంటి అమరిక శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరక నిలుస్తోందని ఆలయ నిర్మాణ నిపుణులు చెబుతారు. అంతటి మహిమాన్విత క్షేత్రంలో వేంచేసిన శ్రీ భోగేశ్వరస్వామికి అభిషేకార్చనలు చేసి పరవశించిపోతారు భక్తులు. ఆ స్వామిపై వర్షించే అభిషేక జలం ఎటుపోతుందో ఏమో, ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదు. ఎంతటి విజ్ఞాన కౌశలం! ఆనాటి మన పూర్వీకుల భక్తి సామ్రాజ్యం!
అందుకే తరాలు మారినా యుగాలు మారినా నిరంతర భక్తి ప్రవాహినిలో మన సనాతన ధార్మిక ఆధ్యాత్మిక సంపద తరగని పెన్నిధిగా నిలిచి ఉంది. శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలోని గర్భగుడిలో గల శివలింగ మూర్తుల అమరిక, ఆ పై భాగాన గల శ్రీ భోగేశ్వర స్వామి, శ్రీ అన్నపూర్ణాదేవి వార్ల వైనం ఎంతో భిన్నంగా కనిపిస్తుంది. ఆ అందాలను తిలకిద్దాం. శ్రీ భోగేశ్వర స్వామి గర్భాలయంలో శివలింగాల అమరిక ఎంతో విశేషవంతమైనది. ఇక్కడ పానవట్టం వెనుక భాగం అంచున ఓ భారీ శివలింగం అమర్చబడి ఉంది. ఆ పై భాగాన శ్రీ భోగేశ్వర స్వామి అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులకు ఎదురుగా కనిపించే భారీ ప్రధాన లింగాన్ని ప్రక్కకు జరిపే అవకాశం ఉంది. అలా అవసరాన్ని బట్టి శివలింగాన్ని జరిపే దృశ్యం అత్యంత అరుదైన అమరికగా పేర్కొంటారు. ఈ పానవట్టం క్రింది భాగంలో మేరు ప్రస్తార రూపంలో ఉన్న ఓ శ్రీచక్రం ఉంది. ఇదో విశేషం కాగా శ్రీచక్ర కేంద్ర బిందు స్థానంలో మరో చిన్ని శివలింగం గోచరిస్తుంది. ఈ చిన్ని శివలింగం క్రింద భాగాన ఉన్న శ్రీచక్రం కింద సువర్ణలింగం ఉంది అని ప్రతీతి. ఆ సువర్ణలింగంపై శ్రీచక్రం, ఆ శ్రీచక్రం కేంద్రస్థానంలో మరో సాలగ్రామ శివలింగం, అటుపైన ఈ మహాలింగం భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీచక్ర క్రింది భాగాన మరికొన్ని లింగాలు ఉన్నట్టు చెబుతారు. ఒక్కసారి ఆ పరమేశ్వరుని లింగరూపానికి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని చెబుతారు. అంటే మనకు కనిపించే ఉపరి భాగాన ఉన్న లింగాలతో కలిసి 11 శివలింగాలు ఈ పానవట్టం క్రింది భాగాన ఉన్నాయని, అందుచే ఒకసారి రుద్రాభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు. శ్రీ భోగేశ్వరాలయంలో శివశక్త్యాత్మకంగా నిర్మించిన వైనం శ్రీచక్రం శివయోర్వపుః అన్నట్లు శివపార్వతుల సమ్మేళనమైన శ్రీచక్రాకారంలో నిర్మింపబడిన ఈ ఆలయ దర్శనం మోక్షదాయకం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం అన్న లింగాష్టకాన్ని ఆలకిస్తే అనాదీయంగా ఆ పరమాత్మ లింగరూపార్చన వలన మానవులే కాదు క్రూర సర్పాలు అనుకునే జాతినాగులు కూడా మోక్షాన్ని పొందిన ఘటనలు నాటికీ నేటికీ ఎన్నో చోట్ల గోచరమవుతాయి. అలాగే ఈ భోగేశ్వరాలయంలో ఓ దేవతాంశగల నాగసర్పం అనునిత్యం ఇక్కడ స్వామిని అర్చించి ప్రదక్షిణలు చేసి వెళ్లేదట. ఆ సన్నివేశాన్ని దర్శించిన భక్తులు నేటికీ ఉన్నారు. భోగి అనగా పాము. ఆ భోగి లింగోద్భవ కాలంలో ఇక్కడకు వచ్చి ఈశ్వరుణ్ణి సేవించేదట. అందుకే ఈ మహిమాన్విత శివాలయానికి భోగేశ్వరాలయం అన్న పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈశ్వరునికి ఎదురుగా సర్వశక్తిమంతుడైన బసవేశ్వరుని మూర్తి ఆ స్వామిని నిరంతరం భక్తితో చూస్తూ దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ లక్ష్మీ గణపతి భక్తుల విఘ్నాలను నివృత్తి చేస్తూ సదా రక్షకుడిగా దర్శనమిస్తాడు. విఘ్నేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ పంచభూతాత్మకమైన మన దేహతత్వాన్ని తెలుసుకున్నట్లేనని విజ్ఞులు వివరిస్తారు. గర్భాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భోగేశ్వరస్వామి శిఖలో గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది. శంకరుని అవతారమూర్తి అయిన వాయుపుత్రుడు శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం, ఆలయ ముందు భాగాన గల అశ్వత్థ వృక్షం మూల భాగాన శ్రీమన్నారాయణుల మూర్తులు భక్తులకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తున్నారని, భోగేశ్వర స్వామిని 41 రోజులు శ్రద్ధగా అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రధానాలయానికి ప్రక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం గోచరిస్తుంది. ఆ తల్లికి నమస్కరించి కుంకుమార్చనలు జరిపి అమ్మను భక్తితో మ్రొక్కుతారు భక్తులు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ.
మట్టివాడ శ్రీ భోగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కనిపించే మరో స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. రుద్రాంశ సంభూతుడైన ఈ ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించి ఆర్తితో అర్థిస్తే గ్రహ, భూత, ప్రేత, రోగ, జ్వర, ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ స్వామి కరుణా కటాక్షాలను అనుభవించిన వారు ఎందరో ఉన్నారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శరణు. అదేవిధంగా ఇక్కడ ఉత్సవ విగ్రహాల అలంకరణ ఎంతో విభిన్నంగా గోచరిస్తుంది. సర్వాలంకార శోభితంగా దివ్య కాంతులను వెదజల్లుతూ అద్దాల మండపంలో పవళింపు సేవకై తీర్చిదిద్దిన మందిరం భక్తులను పరవశింపచేస్తుంది. శ్రీ భోగేశ్వర, శ్రీ అన్నపూర్ణాదేవి వార్లకు అర్చనలు, మహామంగళహారతులు సమర్పించి ఆ మాతా పితరుల ఆశీస్సులను పొందుతారు ఇక్కడికి వచ్చే భక్తులు. హన్మకొండ దగ్గరలోని మట్టెవాడ శ్రీ భోగేశ్వర స్వామిని దర్శించి అర్చిస్తే సకల సౌఖ్యాలు కలగడమే కాకుండా భక్తి పారవస్యంతో జీవన్ముక్తులుగా అనుభూతులను పొందుతారు ఇక్కడికి వచ్చిన భక్తులు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మనపై కూడా ప్రసరించాలని ఆశిద్దాం. చారిత్రక ప్రాధాన్యం గల శ్రీ భోగేశ్వర స్వామి ఆలయ దర్శనం సర్వభోగ సంప్రాప్త్యం. ఆ స్వామి అనుగ్రహం మనందరిపై ప్రసరించాలని ఆశిద్దాం.